హాయ్ ఫ్రెండ్స్, మున్నార్ ప్లాన్ చేస్తున్నారా? అయితే నేను సజెస్ట్ చేసే హోటల్ మైకిల్ హాలిడే కాటేజ్. ఇది డేవిడ్ బాయ్ అయితే రన్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి మార్నింగ్, నైట్ అండ్ ఆఫ్టర్నూన్ వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఒక్కసారి ఈ హోటల్ నుంచి మీరు చూస్తే వ్యూస్ మున్నార్లో ఎక్కడి నుంచి చూసినా సరే మీరు ఎక్కడ తనివి తీరరు. అయితే ఇది ఒక ఫ్యామిలీ అయితే రన్ చేస్తుంది. ఒక సింగిల్ రూమ్ ఉంటుంది. కపుల్స్కి, స్మాల్ ఫ్యామిలీకి అయితే ఇది చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రీ. అండ్ రూమ్ మెయింటెనెన్స్ అండ్ సర్వీస్ అండ్ బాత్రూమ్ అవన్నీ చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నేనైతే ఈ రూమ్ పక్కా మున్నార్లో అయితే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది మెయింటైన్ చేయడం ఒక ఫ్యామిలీ చేస్తున్నారు. అయితే చాలా అంటే చాలా నీట్గా చూసుకుంటున్నారు. ఓన్ హౌస్ కాబట్టి మీకు ఇక్కడ కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళ ఓన్ ట్రెడిషనల్లో ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి మనం ఏం కావాలంటే అదైతే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ రూమ్ విషయానికి వస్తారా, చాలా అంటే చాలా క్లీన్గా ఉంది. బాత్రూమ్ అవి కూడా ఎక్కడ చిన్న డస్ట్ అన్నది అయితే నాకు కనిపించలేదు. అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. నేనైతే మున్నార్లో ఈ మైకిల్ హాలిడే కాటేజ్ని అయితే సజెస్ట్ చేస్తాను కపుల్స్కి. న్యూలీ మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం ఫ్రెండ్లీ మేనర్తో మనకి ఎటువంటి హెడేక్ లేకుండా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ మనకు అంతా గైడెన్స్ ఇస్తూ, వెహికల్ కావాలంటే వెహికల్, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి మొత్తం అన్ని గైడ్ చేసి మంచిగా మనల్ని గైడ్ చేసే ఈ బెస్ట్ హోటల్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. నైట్ వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇక్కడ కూర్చుని ఒక టీ కానీ ఒక కాఫీ కానీ తాగుతూ వ్యూని అయితే ఎంజాయ్ చేశారంటే ఇంకా మున్నార్ ఫీల్ మీరు ఎప్పటికీ అంటే ఎప్పటికీ మర్చిపోరు. అండ్ బయట బాల్కనీ అయితే ఉంటుంది, వేరే లెవెల్. ఇంకా ఫుడ్ విషయానికి వస్తారా, మీరు ఏదైతే ఆర్డర్ ఉండి ప్రతిదీ ఆంటీ అయితే చాలా అంటే చాలా నీట్గా చేసి పెడుతున్నారు కేరళ స్టైల్లో. నేనైతే ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్, కాఫీ అండ్ టీ కాంప్లిమెంటరీ. మీకు ఏది నచ్చితే అది మీ ఆర్డర్ బట్టి వాళ్ళు ప్రిపేర్ చేస్తారు ఒరిజినల్ కేరళ స్టైల్లో. చాలా అంటే చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఈ దోశ చూసారు కదా ఎంత ప్లఫీగా ఉందో. నేను ఫస్ట్ టైం ఎంత ప్లఫీ దోశ తినడం. అలాగే ఈవినింగ్ డిన్నర్కి రైస్ అండ్ ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీ అయితే ఆర్డర్ చేసాం. మన స్టైల్లో అండ్ కేరళ స్టైల్లో కుదిరేలాగా మంచి రెసిపీ అయితే తీసుకొచ్చారు. కాంప్లిమెంటరీగా గార్లిక్ పికిల్ అండ్ పెరుగు పచ్చడి కూడా తీసుకొచ్చారు. ఫిష్ ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా కేరళ స్టైల్ ఫిష్ కర్రీ అయితే ఇంకా అద్భుతం అంతే. చూనా ఫిష్తో అయితే కర్రీని ప్రిపేర్ చేశారు, చాలా బాగుంది. నేనైతే మంచిగా ఎంజాయ్ చేశాను ఈ కేరళ ఫిష్ని. అండ్ కాంప్లిమెంటరీగా రైతా పెరుగు చట్నీ కూడా మనకైతే ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే దీని టేస్ట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఒరిజినల్ కేరళ స్టైల్. ఆంటీ అయితే చాలా బాగా అంటే బాగా ప్రిపేర్ చేశారు. ఫిష్ ఫ్రై వచ్చి నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది. ఒకవేళ మీకు నచ్చింది, మీకు ఏదైతే నచ్చుతుందో అది ఆర్డర్ ఇస్తే దాని ఆర్డర్ ప్రకారం వాళ్ళు నీట్గా కేరళ స్టైల్లో, ఒకవేళ మీకు స్టైల్లో మీకు కావాలంటే అలా కూడా ప్రిపేర్ చేస్తారు. నేను ఎందుకు ఇక్కడ దాకా వచ్చి మన స్టైల్లో ఏంటంటే బాగుంటుంది, వాళ్ళది టేస్ట్ చేద్దామనేసి మీ కేరళ స్టైల్లోనే ఉండమన్నాను. బాగుంది నిజంగా. నేను ఏదో కొబ్బరి నూనెతో చేసేస్తారేమో, బాగోదేమో అనుకున్నాను, కానీ చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. అండ్ ఇంకా డిన్నర్ కూడా మీకు నచ్చింది, మీరు ఏదైతే ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటున్నారో అది పెట్టుకుంటే వాళ్ళు నీట్గా ప్రిపేర్ చేస్తారు. అండ్ ఇక్కడి నుంచి మీరు క్యాబ్ అవన్నీ కావాలంటే కూడా అన్న ప్రొవైడ్ చేస్తారు. ప్రతిదీ తక్కువలో అయ్యేలా కూడా మీకు హెల్ప్ చేస్తారు. ఒకసారి ఎప్పుడన్నా మాత్రం కేరళ వస్తే తప్పకుండా ఈ మైకిల్ హాలిడే కాటేజ్కి అయితే విజిట్ చేయండి. నిజంగా చెప్తున్నాను, వ్యూస్ ఈ కాటేజ్ నుంచి దొరికినంతగా మరెక్కడా దొరకవు. అది మాత్రం నేను పక్కా ప్రామిస్ ఇస్తున్నాను. కేరళ అంటే కేరళ అంతే. బాయ్.